అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. డిస్టిక్ నాంపల్లి మండలం, మాది వడ్డేపల్లి గ్రామం. నా పేరు ప్రవీణ్. ఇక్కడ మేము మార్కెట్ యార్డ్లో ధర్నాలు చేస్తున్నాం సార్. ఏంటనంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటి వాటర్ ఫెసిలిటీస్ లేవు, తర్వాత నీడ ఉండడానికి కూడా నీడలు లేవు, తర్వాత ఇక్కడ వాచ్మెన్ కూడా లేడు. ఇక్కడ నైట్ 9 గంటలప్పుడు బస్తాలు పంచుతున్నారు ఎవరికి తెలియకుండా. ఉదయం 6 గంటలప్పుడు రమ్మంటారు, ఉదయం 6 గంటలప్పుడు వస్తే ఎవరు కూడా లేవు అయిపోయినాయి అంటారు. 10 గంటలప్పుడు రమ్మంటున్నారు, తర్వాత 12 గంటలప్పుడు రమ్మంటారు. 6 గంటలప్పుడు వచ్చి అడిగితే 6 గంటలప్పుడు ఇస్తలేము, రేపు పొద్దుగాలు ఇస్తామని చెప్పేసి రైతులందరినీ పంపించి పేర్లు రాసుకోకుండా ఇక్కడ ఉన్న అధికారులు మ్యాచర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ బస్తాలు ఇవ్వాలి, కానీ మ్యాచర్ రాని వాళ్ళకి కూడా పేర్లు రాసుకోకుండా ఇంటిమేషన్ ఎవరికి లేకుండా ఇక్కడ వేరే వాళ్ళకి బస్తాలు ఇస్తున్నారు. వచ్చి అడిగితే అక్కడ ఏవో సార్లు వాళ్ళు ఏమని అంటున్నారు, ఇచ్చినాం, పేరు ఎవరో సార్ పేరు అంటే చింటూ అంటే ఏమని అన్నాడు, ఇచ్చిన అని చెప్పేసి ఇక్కడ శేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఏ వ్యవస్థ కూడా బాగాలేదు. తర్వాత లారీ డ్రైవర్కి వచ్చేసి 2 రూపాయలు తీసుకుంటున్నారు, తర్వాత బస్తకు వచ్చేసి క్వింటాల్ మీద 45 రూపాయలు తీసుకుంటున్నారు, మళ్ళీ అమాలీలు బత్త తీసుకుంటున్నారు. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. నైట్ 9-10 గంటలప్పుడు లేడీస్ ఎట్లా ఉంటారు? ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. సరే ఉండాలి అనే రూల్ ఉందా? రూల్ ఉంటే ఒకవేళ లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి. ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. నైట్ 10 గంటలప్పుడు ఇందులో బస్తాలు పంచొచ్చా? లేడీస్ ఉండొచ్చా? మార్కెట్ యార్డ్ రూల్స్ ఎక్కడ పోతున్నాయి? లారీలు కూడా వచ్చిపోతున్నాయి. వేరే మార్కెట్ యార్డ్లలో ఫాస్ట్ లారీలు వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడ లారీలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయో రైతులకు తెలుస్తలేదు. నిజమైన రైతులకు ఎప్పుడు లారీలు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి కూడా తెలుస్తలేదు. అక్కడ దాకా ఆఫీస్ దగ్గర దాకా అసలు రైతులనే రాని అని వాళ్ళు నైట్ 10 గంటలప్పుడు పేర్లు రాసుకోకుండా ఏ అధికారి చెప్పిండని బస్తాలు పంచారు. ప్రతిదీ కూడా ఇక్కడ ఏమంటారు అంటే లంచాలకు మరిగిరు. ఇక్కడ ఉన్న ప్రతి అధికారులు కూడా లంచాలకు మరిగి ఇక్కడ మంచం వేస్తున్నారు పెద్ద వాళ్ళకు. అందరు కూడా 3 డబ్బాలు 4 డబ్బాల వడ్ల కోసానికి 30 సార్లు తిరుగుతున్నాం. అదేదో బయట అమ్ముకోలేమో మరి. ఇక్కడ ఎవరైతే వడ్లు కొంటున్నారో వాళ్ళకి మేము అక్కడ అమ్ముకుంటే ఇక్కడ వాళ్ళే పోతాయి కదా. వీడికి వచ్చి 30 రోజుల క్రితం పోసి మ్యాచర్ వచ్చినా కూడా వడ్లు ఎత్తకపోతే మొలకలు వస్తున్నాయి. ఎక్కడ రైతు ఆడ కష్టం చేసి వచ్చిన రైతు ఇక్కడ వడ్లు అమ్ముకుందా అంటే కూడా ఇక్కడ కూడా నిండా ముంచుతుండే. పైకి పెద్దగా రైతే రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చెప్పండి సార్ మీరు? ప్రతి దగ్గర లంచమే తీసుకుంటున్నారు. బయట అదే 1800కు అదే దళారులు తీసుకుంటున్నారు. ఇక్కడ 2320 రూపాయలు. మరి అదే మేము బయట అమ్ముకోలేకపోదాం? వీళ్ళకే పైసలు ఇచ్చుకోవాలని అంటే బయట అమ్ముకోలేకపోదాం. మార్కెట్ యార్డ్ పెట్టింది రైతుల కోసం అని అంటారు కదా. ఇక్కడ రైతే మునిగిపోతున్నాడు కదా. ఏ అధికారం వచ్చి కూడా మాట్లాడతలేరు. మ్యాచర్ వచ్చిన వాళ్ళకి బస్తాలు ఇయ్యారు, మ్యాచర్ రాని వాళ్ళకి బస్తాలు ఇస్తున్నారు. సీరియల్ ప్రకారంగా ఇక్కడ నడుస్తలేదు. సీరియల్ 1వ నెంబర్ సీరియల్ వేయాలి. మ్యాచర్ వచ్చిన వాళ్ళకి 1 నెంబర్ వేయాలి. అక్కడ ఉండాలి ఆఫీసర్లు, వాళ్ళు ఎత్తించాలి. తర్వాత 2వ సీరియల్ ఉంది ఎత్తించాలి. అట్లా లేదు. అమ్మాలీలు కూడా ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళే పోయి ఎత్తుతున్నారు. అక్కడ సీరియల్ అనేదే లేదు. మాది కేతేపల్లి. ఇవాడికి 6 రోజులు ఒడ్లు పోసి అంపల్లి మాది 4 రోజులు ఒడ్డు పోసి మాకు ఇంకా వరకు మ్యాచర్ రాలేదంటారు. మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఒడ్లు కొడతలేరు. మ్యాచర్ రాని వాళ్ళకి బస్తాలు ఇస్తున్నారు. నైట్ 10 గంటలకు బస్తాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎండకు తట్టుకోలేక నీళ్లు లేక ఈయనే ఉంటారు. రోజు సద్దులు తెచ్చుకొని బయటికి పోయి నీళ్ళు తెచ్చుకొని తింటున్నాం. మాకు ఈ వసతి లేదు చెప్తున్నాం సార్. 45 రూపాయలు అమ్మాలి సార్. మాకు లారీలు కూడా వస్తలేవు వసతి లేక. వాళ్ళ లారీలు కూడా మాకు డబ్బులు అడుగుతున్నారు. బస్తా 2 రూపాయలతో డబ్బులు అడుగుతున్నారు. నా వాళ్ళకి 45 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా వాళ్ళు మీనంగా కూడా పెచ్చు అడుగుతున్నారు. మాకు ఇవన్నీ ఇవ్వలేక మేము ఏమి ఇవ్వకపోతే మా పక్కకు పెడుతున్నారు, వేరే వాడిని కొడుతున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు చదువు రాదు. చదువు రాని వాళ్ళని చూసి ఇంకా ఆపుతున్నారు. వాళ్ళ పెద్ద రైతులే మాకు కూడా ముందున్న పెద్ద కుప్పలు కొడుతున్నారు కానీ బుట్టయి కొట్టలేవు. పెద్ద మ్యాచర్లు వస్తున్నాయి. చిన్న 4 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లే మ్యాచర్లు వస్తలేవు.
ఇట్లా మమ్మల్ని చాలా మోసం చేస్తుంది సార్. మాకు ఈ సమస్య ఉంది. నల్గొండ జిల్లా. నా పేరు దర్శక శ్రీమ. నేను 25 రోజులు ఒట్టు కోసి మార్కెట్ ఎండబెట్టిన. గురువారం రోజు మ్యాచ్లు వచ్చినాయి. ఇవాళ ఇస్తా రేపు ఇస్తానే నైట్ 12 గంటలకు 1 గంటలకు బస్తాలు ఇస్తుంది తాగినాక. మనం నైట్ వండే 1000 బస్తాలు ఉన్నాయి అన్నారు. దళార్లకు ఇవ్వలేదు. రాత్రి నైట్ ఇక్కడ వండలేదు మేము. రాత్రి 10 గంటలకు దళార్లకు 1000 బస్తాలు ఇచ్చారు. ఆ దళాల పేరు చెప్పమంటే సేకరెడ్డి నాకు తప్పైంది, నేను చింటూ చెప్పిచ్చిన, వాళ్ళు చెప్పిచ్చిన అంటారు. వాటర్ లేదు. వాటర్ పొద్దుగాల కొన్ని పోసిపోతే అలానే అమ్మాల వాళ్ళకి వాటర్ లేక కడుగుతుర్రు. తాగడానికి వాటర్ లేదు. బయట వాటర్ కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. ఈ పరిస్థితి సార్ ఉన్న అధికారులు వచ్చి మొత్తం దళారులని ఆపేసి రైతులకు సేకరించామని మనం చేస్తున్నాం. చిట్టంపాడు మాది, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. చిట్టంపాడు ఆపన అనేది ఇవాడికి 15 రోజులు ఒడ్లు పోస్తే మేతలు కుప్ప కొట్టిస్తుంది. కుప్ప కొడుతుంది తిరుగుతున్నాం. రోజు మేతలు చూస్తూ పోతులు వస్తలేదు అంటారు. ఎంతసేపు పెట్టా 30-40 చూపెడుతున్నాం. ఒడ్లు కలకాలంటున్నాయి. 34 చూపెడతారు. మేత రాళ్ళు తీసుకున్నారు. కుప్పలు బస్తాలు ఇస్తున్నారు. మాకు ఇస్తలేరు. మేత రానిస్తలేరు. రోడ్లు ఇవాడికి 15 రోజులు ఎండపోతే చెప్పాము. ఏమనంటే వస్తలేదు అంటారు. ఇన్ని బాధలు పడుతున్నాం మేము. ఆ మేత రాని రోడ్డు ఓటు తీసుకుపోయి అలా రాళ్ళు అయితే ఒక నోటు ఖరాబ్ అయితే మమ్మల్ని కొత్త ముంచుతుంది. అలా కోత పోసి ఇంత నిండా ముంచుతుంది. మేత కప్పులు తీయకుండా మేత ఒడ్డు కోల్చుతుంది. ఒక డబ్బా కాదు, 2 డబ్బాలు కాదు, 10 డబ్బాల ఒడ్డు కూడా మేత తీయకుండా ఒడ్డు కోల్చుతుంది. మాకు నెక్క మరి వచ్చి 4 రోజుల కింద వచ్చిన ఒడ్డుకు కోల్చితే మేము 15 రోజుల నుంచి వచ్చిన ఒడ్డుకు మీరు ఎందుకు కోల్చలేరు? ఇంత లంచాలు ఇచ్చి ఈ పని చేస్తే మరి మా కాడ లేకపోయా? అది లంచాలు ఉంటాయా చెప్పు. 4 గంటలకు లేచి వచ్చి 3 గంటలు లేచి వచ్చి బస్తాలు తీసుకుంటే, మా ఇంటి ముందరకు వచ్చి 4 గంటలు లేచి వచ్చి బస్తాలు తీసుకుంటే మేము కళ్ళు మిండుకొని వచ్చి రాజకాడ కూర్చొని కళ్ళు మిండుకుంటాం మార్కెట్లో. ఇదే నా పద్ధతి చెప్పు. ఇంత రైతులు మోసం చేసినాక మేతలు 10 డబ్బాలు ఒడ్డు 150 ఒడ్డు రేపు ఎవరికైనా వచ్చిస్తే మేము ఏం పని చేయాలి? చిట్టంపాడు నేను ఒడ్లు వచ్చి 4-5 రోజులు అవుతుంది. అయితే మరి ఏంటంటే ఇక్కడ జరిగిందంటే ఇప్పుడు నాది మ్యాచర్ రాలే, కానీ మరి వాళ్ళు రైతులే కదా, వాళ్ళు కూడా నా వాళ్ళే కదా. మరి వాళ్ళకు రైతులు వచ్చిన రైతులకే వాళ్ళకు వస్తలేదు, వాళ్ళు ఇస్తలేరు వాళ్ళకు. మరి నాకు రాలేదు. మరి ఇంకా మరి నాకే ఇప్పటికీ 4 రోజులు అవుతుంది మరి నేను పోసి. మరి వీళ్ళే 15 రోజులు 20 రోజులు అవుతున్నాయి. మరి మా వాళ్ళు పోసి 20 రోజులు అవుతుంది కదా. మరి నేను పోస్తే ఇంకా 4 రోజులు. మరి నాకు ఇంటికాడ గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, పొలం ఉంది, నా పతికట్టు ఎదుర్కొంది, నా బాధ నాకుంది. ఈడ రోజు తిరగాలంటే నా వల్ల అయితే లేదు. 4 రోజులు అవుతుంది ఇప్పటికీ. ఎట్లా వేయాలి? ఈడ సీసీ కెమెరా లేదు. ఒకటి నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవన్నా. ఫస్ట్ మెయిన్ రైతే దేశానికి వెన్నుముక్క అంటారు, కానీ ఇక్కడ లేదన్నా. ఇక్కడ లేదు. అంతా ఇక్కడ ఏముందంటే ఎవడు 10 రూపాయలు ఇస్తే వాడిని నైట్ వచ్చిన అనుకోవట్లు తెల్లారినాక వాడు 1000 రూపాయలు చేతిలో పెడితే నైట్ తెల్లారి తలకల్లా వాడిని ఒంట్లు పోతున్నాయి. కానీ వీడు 1 పుట్టి 2 పుట్లు తెచ్చిపోసుకుంటున్నామని పోతలే వాడిని పని చేస్తలేరు. వాడు ఎంత చెప్పున్నా కానీ వస్తలేదు. ఎంత చెప్పినా వస్తలేదు. నీ మ్యాచ్ రాలేదు, అది లేదు, ఆగు అని అంటే వాళ్ళకి ఎంత చెప్పినా పైసలు చేతిలో పెట్టేటోళ్ళు కావాలి. కానీ ఇట్లా మామూలుగా రైతుగా అమ్ముకొని పోవడానికి మాత్రం ఇక్కడ స్వేచ్ఛ లేదు. ఏంటంటే ఎంత చెప్పినా మనీ పైసా ఇది మాత్రమే ఉంది. కానీ ఇంకోటి లేదన్నా. ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఒకటి నీళ్ళ ప్లాంట్ లేదు, వాటర్ లేదు. రైతులు వస్తే ఒక కూర్చొని అన్నం తినడానికి కూడా సరే ఒక కాడ చెట్టు కూడా ఒక టెంట్ కూడా లేదు సార్. మరి ఇక్కడ మరి నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎండకు. ఇంకోటి నాకు యాక్సిడెంట్ అయింది. మరి నేను పోయిన సంవత్సరంలో నాకు కళ్ళు తిరిగినాయి, కింద పడేటట్టు అయినా. కానీ ఇంకా ఆడ వేరే వాళ్ళు మన కొట్టు కొలిచే వాళ్ళు ఉండి నీళ్ళు ఆపిల్ చేసిరు వాళ్ళు. మరి ఈ సంవత్సరం కూడా ఎండలకు ఇట్లా తిరగడం వల్ల ప్రాణం ఒకసారి తిమ్మిరి వచ్చినట్టు అవుతుంది సార్ నాకు. మరి చెప్పాలి కదా సార్, నీళ్ళు కనీసం నీళ్ళు ఉన్నారు కదా సార్. ఈరోజు వచ్చి వాడు వచ్చి ఏదో కొన్ని నీళ్ళు పోసిపోతే ఆ నీళ్ళు వాళ్ళు బీఆర్ వాళ్ళు అల్లకల్లకి కలిపి మొత్తం కడుపు కూడా సాఫ్ అయిపోతున్నాయి. తాగడానికి నీళ్ళు లేవు, సుక్క నీళ్ళు లేవు. ఈ నుంచి చిన్న అడుకోవాలంటే ఏం పోగలుగుతుంది సార్? మేము నాంపల్లికోవాలన్నా ఈ నుంచి ఆడుకోవాలంటే ఫస్ట్ మాకు శక్తి ఉండాలి కదా సార్. శక్తి ఉండలేదు. ఏమి ఎండలు మామూలు కొడతలేవు. మరి ఎట్లా మరి రైతుల పరిస్థితి? ఇప్పుడు నాది మ్యాచర్ రాలేదు, కానీ వచ్చిన మా వాళ్ళది వచ్చి వాళ్ళు 15 రోజులు 20 రోజులు నాకన్నా ముందు ఎప్పుడో వచ్చారు. వాళ్ళది ఇన్ని రోజుల నుంచి ఇప్పటిదాకా ఇట్లా వేస్తారు. మరి నేను తెచ్చి 5-6 రోజులు అవుతుంది పోసి.
మరి ఇప్పుడు నాది ఇంకెన్ని రోజులు దాకా నేను ఎట్లా తిరగాలి? మరి ఈ ఎండలకు ఎండలకు తిరగలేను కాబట్టి మరి ఇక్కడ మీరు ఇదేమంటారు ఈ యొక్క అధికారులు ఇది మార్కెట్ పైన చర్చలు తీసుకోవాలని చైర్మన్ కూడా మా కోసం ఇక్కడ రైతులకు సౌకర్యంగా రైతులకు ఏ విధంగా దేశానికి వెన్నుముక్క అని రైతు అంటారో ఆ విధంగా ఈ యొక్క మార్కెట్ను కూడా చైర్మన్ గారు ఇక్కడ నీళ్ళ సౌకర్యం రైతులకు అన్నం కానీ మంచిగా భోజనాలు అవి చేసుకోవడానికి టెంటు మళ్ళీ నీళ్లు లారీలు కూడా వస్తలేవు సార్. లారీలు కూడా ఇక్కడ 2 పంపిస్తారు, అక్కడ 1 పంపిస్తారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినందుకు వేరే వాళ్ళు కదా మళ్ళీ పంపిస్తారు సార్. అంటే 10 పుట్లు 20 పుట్లు ఉన్నోడు వాడు పోతే పని అని చెప్పేసి ఒక 5,000 చేతిలో పెట్టినందుకు బండి అక్కడ పంపిస్తుంది సార్. ఇట్లా సంగతి కాబట్టి మా కోసం నేను పూర్తి చర్చలు తీసుకోవాలని మీరు చేయవలసింది ఏం లేదు, రైతులకు న్యాయం జరిగించండి. నా పేరు పూదరి ఆదయ. నేను 8:30 ఒళ్ళు వచ్చిన మ్యాచర్ వచ్చి 3 రోజులు అయ్యాయి. మ్యాచర్ చూసారు, మా అన్న వచ్చిన పొద్దుగాల రమ్మన్నారు, పొద్దుగాల వచ్చిన నైట్ కానీ 9 కానీ పంచుతారు. నిన్న వచ్చిన మళ్ళీ ఆదివారం రోజు వస్తే మళ్ళీ 9కి రా అన్నారు. 9కి 8కి వచ్చిన మళ్ళీ 8కి రాగానే మళ్ళీ నైట్ 9 కానీ మళ్ళీ పంచుతారు, బస్తాలు పంచుతారు. అదేవిధంగా లారీలు ఇట్లా మనకు వస్తలేవు. కాబట్టి మనం సీరియల్ ప్రకారము మ్యాచర్ వచ్చిన వాళ్ళకి 1 నెంబర్ వస్తే 1 నెంబర్ వన్కి ఇవ్వాలి, 2 నెంబర్ వస్తే 2 నెంబర్ రైతుకి ఇవ్వాలి, 10 నెంబర్ వస్తే 10 నెంబర్ రైతుకి ఇవ్వాలి. సీరియల్ ప్రకారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా క్వింటల్కు 45 రూపాయలు తీసుకుంటారు కూలోళ్ళు, లారీ డ్రైవర్కు 2 రూపాయలు ఇస్తారు. కాబట్టి మీరు ఎండకు తట్టుకోలేకుంటారు, వాటర్ ప్రాబ్లం కానీ నీళ్ళ ప్రాబ్లం కానీ ఎండకు జనాలు తట్టుకోలేకుంటారు. కాబట్టి మీరందరూ అధికారులు వద్ద దయ ఉంచి మాకు మేలు చేయవలసిందిగా, రైతులకు మేలు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. కాబట్టి ఆయన ఏమంటుండ్రు, బస్తాలు నైట్ 10 మందికి ఇచ్చిన బాబు అంటే మా చింటు సార్ చెప్పినామని అంటుండ్రు. చింటు సార్ చెప్తే వాళ్ళ పేరు రాసుకొని ఇవ్వండి, మీరు తప్పులేదు. రైతు మ్యాచర్ వచ్చిన వాళ్ళు అయితే ఇవ్వండి. మ్యాచర్ వచ్చిన వాళ్ళు 1 నెంబర్ ఇచ్చినాక 1 నెంబర్ ఆయనకి ఇచ్చేయండి, 2 నెంబర్ వస్తే 2 నెంబర్ ఇచ్చేసేయండి. రైతులు పొద్దుగాల రమ్మంటుంటారు, నైట్ పంచుతుంటారు. అటువంటిప్పుడు రైతులకు దెబ్బ పడుతున్నాయి. ఇంటికాడ వ్యవసాయాలు ఉండే, గడ్డి మొప్పులు కట్టే పరిస్థితి ఉండే ఇట్లా. కాబట్టి మీరందరూ రైతులు మనం ఐక్యత ఉండి ఒకటిగా ఉండి మనం అంతా చేయాలని కోరుతున్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.